పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి ప్రధాని మోడీ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన టైం అంటే మన పార్టీషన్ జరిగిన టైంలో మనం కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ టెర్రర్ అటాక్స్ జరిగి ఉండేవి కాదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం భారతదేశంలో మనకు తెలుసు 1947లో పార్టీషన్ అయినప్పుడు ఇండియా 3 చెక్కలుగా విడిపోయింది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ అప్పట్లో, తర్వాత వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్, తర్వాత భారతదేశం. ఇదొక 3 చెక్కల్లాగా అయిపోయిందనమాట. అదంతా పాకిస్తాన్ అన్న అదొక ముక్క, ఇదొక ముక్క. ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు. సో, ఈ పరిణామంలో ఇదంతా జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాట వినుంటే ఈ రోజున ఇంత దారుణాలు జరిగేవి కాదు అని. ఆయన ఇండియన్ ఆర్మీని పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఇప్పుడుందో పూర్తి స్థాయిలో ఆ ఆక్యుపేషన్ మొత్తం పాకిస్తాన్ తరిమేసేంత వరకు ఆయన వదలొద్దని చెప్పారు. కానీ మనం చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళాం కాబట్టే ఇది ఆగిపోయింది. పీఓకే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ పరిణామాలన్నీ మనం చూస్తామని చెప్పి కూడా మోడీ గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాట వినుంటే గనక ఈ గతి మనకు పట్టేది కాదన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.